స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హలో అండి, హాయ్, నమస్తే, ఎట్లున్నా అందరూ బాగున్నారా? సో ఫైనల్లీ ఈరోజు బిట్ కాయిన్ నుంచి విడుదలయ్యానమాట. సో కరెక్ట్గా చెప్పాలంటే బిట్ కాయిన్లో $21 ఉన్నాయని చెప్పాను కదా. సో అదైతే ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఎందుకు అనవసరంగా మనం ట్రేడ్ చేసి లాస్ అవ్వడం, ఇదంతా రిస్క్లో పెట్టడం ఎందుకని చెప్పేసి నేను బ్యాంక్ అకౌంట్ షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. బిట్ కాయిన్లో ట్రేడ్ చేయడం అంత కరెక్ట్గా అనిపించట్లేదు. చాలామంది లాసెస్ చూస్తున్నాను. మ్యానిపులేషన్ చాలా హెవీగా ఉన్నాయి బిట్ కాయిన్లో. లాసెస్ ఎందుకు అని చెప్పేసి వచ్చిన ప్రాఫిట్స్ కూడా ఎందుకు ఒంగో పెట్టుకోవడం అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయ్యాను. సో అయితే ఈరోజు వచ్చేటప్పటికి హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది అప్లై చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్జింగ్ అంటే ఏంటి? మన స్టాక్ మార్కెట్లో కావచ్చు, ఆప్షన్ ట్రేడింగ్లో కావచ్చు, అసలు ఏదైనా వింత ప్రపంచం మీద 7 వింతలు ఉంటే 8వ వింత హెడ్జింగ్ అనమాట. కాకపోతే దీని గురించి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేయరు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అసలు. యాక్చువల్లీ ఇది ఏదో మనం మ్యాథ్స్ క్లాస్కి అటెండ్ అయినట్టు ఒక డిఫికల్టెన్సీగా కనిపిస్తుంది చూడడానికి. బట్ చేస్తూ ఉండే కొద్దీ మీకే అనిపిస్తుంది, ఓకే బాగానే ఉంది, ప్రాఫిట్స్ కొట్టగలం అని ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వెనకాల స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో కరెక్ట్గా ఇది నేను హెడ్జింగ్ స్ట్రాటజీ అప్లై చేసే ముందు అసలు ఎందుకు అప్లై చేశాను, అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను మీకు 2 arrows కనిపిస్తుంది. అక్కడ ఎంట్రీ అనమాట, అక్కడ ఎగ్జిట్ అనమాట. సో ఎంట్రీ లెవెల్లో నేను ఏం బై చేశాను, 73,000 సెన్సెక్స్లో చేశానండి. సెన్సెక్స్లో ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఈరోజు 1400 పాయింట్లు, 1400 ఎన్ని పాయింట్లు, సెన్సెక్స్ 1400 పాయింట్లు ఫాల్ ఇచ్చిందనమాట. బట్ ఎనీహౌ అది చెప్తాను. నేను మార్నింగ్ టైం చేశాను, అప్పుడు స్టేబుల్గా ఉంది. అంటే స్టేబుల్ అంటే ఆ టయానికి అది ఫాలేనండి, కానీ అది ఆ టయానికి స్టేబుల్గా కొంచెం ఉందన్నమాట. సో ఫస్ట్ ఏం చేశానంటే, సో 73,800 సిఈని బై చేశాను. అంటే పైకి వెళ్తుందని నా డైరెక్షను. సో 74,200 సిఈని సెల్ చేశాను. సో బై అంటే పైకి వెళ్తే ప్రాఫిట్, సిఈ అంటే సిఈని 2 సిఈలే, అంటే 2 పైకి వెళ్తేనే ప్రాఫిట్. కానీ సిఈని సెల్ చేశాను అంటే కిందకి వెళ్తే ప్రాఫిట్. సో అంటే ఆపోజిట్ డైరెక్షన్. కానీ సిఈకి సెల్ చేసినప్పుడు ఏంటంటే దీనికి ఒక టైం డికే ఒక ప్రాఫిట్ అవుతుంది అనమాట. అదొకటి. కానీ బయ్యర్స్కి ఏంటంటే పైకి వెళ్తేనే ప్రాఫిట్, దీనికి టైం డికే ప్రాఫిట్ ఉంటుంది. అదే పొజిషన్లో నుంచున్నా సరే ప్రాఫిట్ ఉంటుంది. ఓన్లీ దీనికి లాస్ ఎప్పుడంటే కిందకి పడితేనే లాస్. సో దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తేనే లాస్ అనమాట. సో చూసుకున్నట్లయితే నేను అక్కడ ఎంట్రీ ఇచ్చాను అనమాట. సో కేవలం 5, 10, 15, 20, 25, 30 minutes హోల్డ్ చేశాను అనమాట. 30 minutesలో నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. విత్ అ ప్రాఫిట్ ఆఫ్ 316 రూపీస్ ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయ్యాను. ఓకే. సో ఇక్కడ నేను మీరు చూడాల్సిన జాగ్రత్త చూడండి. ఇండికేటర్స్ కావచ్చు, అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో మొమెంటం వస్తుందా లేదా. మీరు ఫస్ట్ క్యాండిల్ నుంచి చూడండి, అంతా ఫాల్, రెడ్ క్యాండిల్ కింద వాల్యూమ్స్ అన్నీ కూడా ఫాల్ ఇస్తుంది అనమాట. నేను తీసుకునే ముందు 2 క్యాండిల్స్ కొంచెం గ్రీనిష్గా ఉందన్నమాట. అంటే బయ్యర్స్ పెరుగుతున్నారు, మూమెంటం అనేది బయ్యర్స్ మూమెంటం ఇస్తున్నారు. సో నాకు అది అబ్జర్వ్ చేసి ఓకే, ఇక్కడ బయ్యర్స్ అనేది మూమెంటం ఇస్తున్నారు. సో దెర్ ఇస్ అ ఛాన్సెస్ ఫర్ ద అప్ ట్రెండ్, అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ MACD కూడా కిందకి ఫాల్ ఇస్తుంది, అంటే బయ్యర్స్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ బయ్యర్స్ అక్కడ కూడా చూశాను, బయ్యర్స్ వాల్యూ కూడా బాగుంది. సో నాకు అనిపించింది ఓకే, ఇప్పుడు మనం ఒక సెల్ కింద అదేంటది ఒక హెడ్జ్ తీసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మీరు కింద గ్రాఫ్లో కూడా చూడండి, ఏంటది MACD వాల్యూమ్స్ గ్రీన్లో ఉంటుంది. ఓకేనా. అండ్ సెల్లర్స్ అప్పర్ హ్యాండ్ ఉన్నప్పటికీ కూడా బయ్యర్స్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ ద మన టైం, అదే ఒక ఇంత హెవీ ఫ్యూజ్ ఫాల్లో కూడా బయ్యర్స్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అక్కడ నాకు అనిపించి నేను హెడ్ తీసుకున్నాను అనమాట. వెంటనే 30 minutesలో ఆల్మోస్ట్ 316 రూపీస్ వచ్చింది. సో యాజ్ యూజువల్ నాకు 300 వస్తే చాలు అనమాట యాక్చువల్లీ పెట్రోల్ ఖర్చులకి. సో ఆ విధంగా నేను చూసి వెంటనే ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలంటే, లైవ్ ట్రేడింగ్ చేయడం ఇది యాక్చువల్లీ ఎలా చెప్పడానికి కూడా నాకు పర్మిషన్స్ లేవన్నమాట. ఎందుకంటే ఇది 24 hours చార్టు.
లాస్ట్ 3 months చార్ట్ చూపించాలి. కానీ అసలు అసలు ఎందుకు తీసుకుంటున్నాం, ఇలా చేస్తే ప్రాఫిట్స్ ఉంటాయా లేదా అనేది కూడా మనకొక తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు చెప్తారండి హెడ్జ్ గురించి? నేను యూట్యూబ్లో చాలాసార్లు చెక్ చేశాను, హెడ్జ్ గురించి ప్రాపర్గా చెప్పేవాళ్ళు లేరు. ఓకే, సో అది నాకు నేను ఎన్నిసార్లు చెక్ చేసినా అంటే ఒక గైడెన్స్ లేదనమాట. సో బట్ మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మీకు ఇప్పుడు ఈ వీడియో చూసినంత మాత్రాన గబుక్కొని మీకు వచ్చేస్తుందని కాదు, కానీ మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటే ఓకే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎలా తీసుకున్నాడో నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను, దాని ప్రకారంగా చూస్తూ ఉంటే మీకే నాలెడ్జ్ వచ్చి ఓకే హెడ్జ్ అనేది సేఫ్టీ అనమాట. అంటే మనకు ఒక సేఫ్టీ. ఓకే, సో అంటే మన లాస్ వచ్చినా ఎక్కువ లాస్ రాదు, ప్రాఫిట్ వచ్చినా మన చేతుల్లోనే ఉంటుంది, ఎంత ప్రాఫిట్ తీసుకోవాలి ఏంటనేది. సో ప్రతిదీ కూడా మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఓకే, బట్ మీరు ఓన్లీ నాకడ్గా అంటే నగ్నంగా బైని కొట్టేశారనుకో, అదే దడేలు మన పైకి వెళ్ళిపోయింది, దడేలు మన కింద పడిపోయింది అనుకో, ఏమవుతుంది చెప్పలేం కదా, ఎవరేం చేయలేం. సో అదనమాట. సో ఇక్కడ మీకు ఇంకొక స్లైడ్లో కూడా కనిపిస్తుంది. సో ఇదనమాట 316. సో అయితే ఇప్పుడు రియాలిటీలో చెప్తున్నాను. సో ఇది సెన్సబుల్లో చేశానండి, సెన్సబుల్ డెమోలో చేశాను. నేను ఒరిజినల్లో కూడా వస్తాను, ఒరిజినల్లో వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. జస్ట్ ఒక 3 days పడుతుంది, సోమవారం మ్యాక్సిమం. నాకు తెలిసి సోమవారానికల్లా నాకు అమౌంట్ హ్యాండ్లోకి వస్తుంది, హ్యాండ్లోకి వస్తుంది. సో అప్పుడు హెడ్జింగ్ స్ట్రాటజీ విత్ ఒరిజినల్ ప్రాఫిట్స్ తోటి ఉంటుంది. ఇది ఒరిజినల్ డూప్లికేటే కానీ బట్ ప్రాపర్ అనలైజ్ చేసే దిగాను దీంట్లోకి. ఓకే, సో అర్థం చేసుకోండి. హెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ట్రేడింగ్లోను. యాక్చువల్లీ నేను ఇది వాట్సాప్ గ్రూప్లో గబుక్కుని చెప్పేశాను, కానీ బట్ విజువల్గా మీకు చెప్తేనే కానీ ఒక క్లారిటీ ఉండదన్నమాట. వాట్సాప్లో వాయిస్లో చెప్పి మీకు అర్థం కాకపోవడం ఇదంతా జరుగుతుంది. బట్ ఎనీహౌ ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎదుటి వారి వ్యక్తి యొక్క వాదనను కూడా రెస్పెక్ట్ ఇస్తూ, కమ్యూనికేషన్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఓకే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకరి ఇన్ఫర్మేషన్ స్వాప్ చేసుకుంటే నాలెడ్జ్ అనేది పెరుగుతుందని నా ఉద్దేశం. సో దయచేసి ట్రై చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ బటన్ కొట్టండి. అండ్ ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బాయ్ గైస్.